రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ అనేది ఇంకా ముగిసిపోతుంది, ఇబ్బంది లేదు అని అనుకున్న టైంలో మరలా కూడా సేమ్ సీన్ రిపీట్. చర్చలు విఫలం, మళ్ళా వారు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే హార్మూజ్ను కూడా మళ్ళా మూసేస్తాము అని చెప్పేసి ఇరాన్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. దీనికి మళ్ళీ ట్రంప్ రంగంలోకి దిగాడు. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతూ ఉన్నాడు? అసలు ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ట్రంప్ ఒకవేళ మాట్లాడినా కూడా చర్చలు విఫలం అవుతాయా? మళ్ళా హార్మూజ్ ఒకవేళ మూసేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు మెల్లమెల్లగా దాన్ని కవరప్ చేస్తూ వచ్చాము, బట్ మళ్ళీ ఎలాంటి క్రైసిస్లోకి వెళ్ళే అవకాశం ఉంది? ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. ఒక రకంగా మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అని అంటే తెలియకుండానే ఆ ఫోబియా అనేది వచ్చేస్తుంది కామన్ గానే. సో మరి ఇప్పుడు చర్చలు విఫలం అని అంటూ ఉన్నారు, హార్మూజ్ ని మూస్తారు అంటున్నారు. పరిస్థితి ఎట్లా ఉంది? ఇండియాలో ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్, ఎల్పిజి అన్ని పెరిగిపోయినాయి, పెరుగుతూనే ఉన్నాయి. 4 సార్లు ఇప్పటికి పెట్రోల్, డీజిల్ పెరిగాయి. సో ఇంకా ఎవరి మంత్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మన మీద ఆల్రెడీ ఇండియన్ ఎకనామీ మీద, ప్రజల జీవన పరిస్థితుల మీద కూడా ఆల్రెడీ యుద్ధ ప్రభావం దారుణంగా పడింది. మన దైనందిన జీవితం అతలాకుతలం అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఏం జరుగుతుంది అనేది మనందరి కన్సర్న్ ఇవ్వాలి. సో ఇప్పుడు లేటెస్ట్ గా డెవలప్మెంట్స్ చూస్తే మళ్ళీ ఉద్రిక్తతలు స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ చర్చలు పాజులో పెట్టామని చెప్పింది, చర్చల్ని పాజులో పెట్టాము అని చెప్పింది. ఇరాన్ పాజులో పెట్టడానికి కారణం ఏంటంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. మామూలుగా అయితే లెబనాన్ కి ఇజ్రాయెల్ కి సీజ్ ఫైర్ మొదలైంది. ఈ మొత్తం ఈ క్రైసిస్ కి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అనేది అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే దీన్ని శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లకూడదు అనేది ఇజ్రాయెల్కి ఉంది. ఎందుకంటే ఇరాన్ మళ్ళీ కోలుకుంటుంది, కోలుకొని శక్తివంతం అవుతుంది. శక్తివంతం అయితే ఇరాన్కి ఇబ్బంది, ఇజ్రాయెల్కి ఇబ్బంది. అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉంది, ఎట్లన్నా దీన్ని ఆపాలంటే లెబనాన్ మీద దాడులు చేస్తే ఇరాన్ వెనక్కి వెళ్తుందని ఇజ్రాయెల్కి తెలుసు. అందుకని లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే గాజాలో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సీజ్ ఫైర్ మొదలైంది. సీజ్ ఫైర్ మొదలైనాక గాజాలో 1000 మందిని చంపింది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఏ సీజ్ ఫైర్ ని అమలు చేయదు. యాక్చువల్గా ఏంది, మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు నెతన్యాహు, గాజాలో ఆల్రెడీ 60% ఆక్యుపై చేసుకున్నారు ఎవరు, ఇజ్రాయెల్. 70 ఇంకో 10% ఆక్యుపై చేసుకోవాలని టార్గెట్ పెట్టాడు మిలిటరీకి. సో 70% ఆక్యుపై చేసుకోవాలని అంటే మెల్లమెల్లగా కంప్లీట్ గాజా ప్రజల్ని తరిమేసి 23 లక్షల మంది ఉన్నారు గాజా ప్రజలు. అందులో 72,000 మందిని చంపేశారు. ఇంకొక 1.5 లక్షల మంది సీరియస్ గా గాయపడి వాళ్ళు బతికిన వేస్ట్ అన్నట్టుగా ఉన్నారు. ఇంకొక 10-12 లక్షల మందిని తరిమేశారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా తరిమేసి అది ఆక్యుపై చేసుకోవాలనేది వీళ్ళకున్న టార్గెట్ ఇజ్రాయెల్కి. అలాగే సదరన్ లెబనాన్, నార్థర్న్ ఇజ్రాయెల్ బార్డర్స్ ఉంటాయన్నమాట. సో సదరన్ లెబనాన్ లో ఆల్రెడీ 14% ఆక్యుపై చేసుకుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఏం చేస్తుంది, రాజధాని మీద కూడా అటాక్స్ మొదలు పెట్టింది సీజ్ ఫైర్ తర్వాత. సో దాంతో ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే, ఒక దగ్గర మీరు సీజ్ ఫైర్ బ్రేక్ చేస్తే అన్నిటి మీద బ్రేక్ చేసినట్టే. కాబట్టి మేము ఈ చర్చల్ని పాజ్లో పెడుతున్నాం, లెబనాన్ మీద దాడులు ఆకే వరకు చర్చలు మొదలు కావు అని ఓపెన్ గా ఇరాన్ డిక్లేర్ చేసింది. దీంతో ఇప్పుడు ట్రంప్ కు భయం అయింది. ఎందుకంటే ట్రంప్ కి ఎన్నికలు మొదలవుతున్నాయి నవంబర్లో. దాని తర్వాత అక్కడ ట్రంప్ కి అప్రూవల్ రేటు దారుణంగా పడిపోతుంది రోజు రోజుకి. ఈవెన్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలో కూడా నెగిటివిటీ వస్తుంది. దీని నుంచి ఇప్పుడు ట్రంప్ కి టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఇరాన్ కానీ మళ్ళీ పాజిలో పెడితే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, వేరే మార్గం లేదు. ఎందుకంటే ట్రంప్ డిక్లేర్ చేశాడు ఎయిదర్ డీల్ ఆర్ వార్ అని. సో ఆల్రెడీ ఇండైరెక్ట్ గా అటాక్స్ మొదలైనాయి. ఒక ఇరాన్కి సంబంధించి కొన్ని షిప్పుల మీద, లేకపోతే అక్కడ బందర్ అబ్బాస్ అనే ఒక పోర్టు మీద అమెరికా సైన్యం దాడి చేసినప్పుడు IRGC నావికులు 4 చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే వాళ్ళ డ్రోన్ ఒక దాన్ని పేల్చేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసింది. ఇలాగా జరుగుతున్నాయి ఆల్రెడీ. దాన్ని ఏమంటారంటే లో ఇంటెన్సిటీ వార్ అంటారు.
లో ఇంటెన్సిటీ వార్ అనేది జరుగుతూనే ఉంది. సీజ్ ఫైర్ అనేది కంప్లీట్ గా ఏమీ అమలు కావట్లేదు, ఏది బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా కూడా. అయినా కూడా చర్చలు ముందుకెళ్తున్నాయి, ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి. $300 బిలియన్ ఇరాన్ కి ఇవ్వడానికి అమెరికా ఒప్పుకునింది. దాన్నేమో ఇరాన్ ఏముంటుందంటే రిపారిటేషన్ అంటుంది, అంటే నష్టపరిహారం. అమెరికా ఏముంటుందంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటుంది. అంటే అమెరికా మనం చూస్తే యుద్ధం చేస్తుంది, ఆ దేశాల్లో ధ్వంసం చేస్తుంది, మళ్ళీ అమెరికా పెట్టుబడులు పెట్టి దాన్ని మళ్ళీ రికన్స్ట్రక్షన్ కూడా లాభాలన్నమాట. అంటే యుద్ధం చేసినా లాభాలే, ఎందుకంటే ఆయుధాల వ్యాపారం ఇవన్నీ జరుగుతుంది. మళ్ళీ యుద్ధంలో విధ్వంసాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి కదా, మళ్ళీ దానికి పెట్టుబడులు వీళ్ళే పెడతారు, అమెరికా వాళ్ళే. సో యుద్ధం లాభం, యుద్ధం వల్ల 2 రకాల లాభాలు. ఆయుధాలు అమ్ముకుంటారు, ఆయుధాల వ్యాపారం, ఆయుధాల కంపెనీలు, మళ్ళీ కన్స్ట్రక్షన్ కంపెనీలు, మళ్ళీ వీళ్ళే ఉంటారు. మళ్ళీ ట్రంప్ అల్లుడు, ట్రంప్ కొడుకులు, వీళ్ళే సగం వ్యాపారాలు వీళ్ళే ఉంటారు. సో అందువల్ల యుద్ధం వెనక ఆర్థిక ప్రయోజనాలే బలంగా ఉంటాయి. మళ్ళీ దీంట్లో స్టాక్ మార్కెట్ లో ఎప్పటికప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టినప్పుడేమో శాంతి, ఇంకా యుద్ధం ఆపేస్తున్నాం అని ట్రంప్ చెప్పడం, పెట్టినాక వీళ్ళు విత్డ్రా పెట్టేసి అవి పెరుగుతాయి కదా, పెరిగినాక వీళ్ళు మళ్ళీ కొనేటప్పుడేమో యుద్ధం రాబోతుందని చెప్తాడు. యుద్ధం రాబోతుందంటే అన్ని డౌన్ అవుతాయి, డౌన్ అయినప్పుడు వీళ్ళు కొంటారు. మళ్ళీ యుద్ధం ఆపేస్తున్నాం అంటాడు మండే, యుద్ధం ఆపేస్తున్నాం అన్నప్పుడు పెరుగుతాయి, మళ్ళీ పెరిగినప్పుడు వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. సింపుల్ అనమాట. 2 రోజుల్లో బిలియన్స్ సంపాదిస్తారు. ఇదొక డ్రామా అన్నమాట. ఇవన్నీ మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి కనిపిస్తుంటుంది. అంటే ట్రంప్ బయటికి కనపడే అంత పిచ్చివాడు కాదు, దాని వెనక ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళ ఫ్యామిలీవి, వాళ్ళ ఫ్రెండ్స్వి అన్నీ ఉన్నాయి. సో అలాగా ఇప్పుడు యుద్ధం ఇది కంప్లీట్ గా ఇప్పుడు ఇరాన్ ఆగిపోయింది అనుకో ప్రాబ్లం. సో ఇరాన్ $300 ఎందుకు బిలియన్ ఎందుకు ఇస్తున్నాడు అంటే, వాళ్ళ అమెరికన్ కంపెనీలో రేపు వెళ్ళి రికన్స్ట్రక్షన్ లో పాల్గొనాలి, అది కండిషన్ పెట్టబోతున్నాడు ట్రంప్. ఇరాన్ దాని ఒప్పుకోవట్లేదు. ఇరాన్ ఏముంటుందంటే ఇది మా నష్టపరిహారం ఉంటుంది, అంటే నువ్వు మాకు డబ్బులు ఇస్తే మేము దాన్ని ఏం ఇక్కడ చైనా ఉంటుంది, మళ్ళీ చైనా రికన్స్ట్రక్షన్ లకి ఎంటర్ అవుతుంది, ఎందుకంటే ఇరాన్ సొంతంగా రికన్స్ట్రక్షన్ చేసుకోలేదు కాబట్టి. సో అదొక ఆల్రెడీ ఎంఓయూలో అది కుదిరింది. ఇప్పుడు ఎంఓయూ ఏంటంటే 60 రోజుల వరకు ఎంఓయూ ఉంటుంది. 60 రోజుల్లో $300 బిలియన్ వీళ్ళకి డబ్బులు ఇస్తుందా మరి పెట్టుబడులు పెడుతుందా చూడాలి. ఇక రెండవది ఏంటంటే ఆల్రెడీ ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయినాయి చాలా దేశాల్లో, దాదాపు $120 బిలియన్ వర్త్ ఆస్తులు ఫ్రీజ్ అయినాయి. అందులో 25% ముందు రిలీజ్ చేయమని కండిషన్, అట్లాగే హార్మూజ్ ని ఓపెన్ చేయాలి ఈ 60 రోజుల్లో అనేది కండిషన్. దీని తర్వాత అసలు విషయం వస్తుంది. అసలు విషయం ఏంటి, యురేనియం నిల్వలు, వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు 60% శుద్ధి చేసింది. మామూలుగా న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం. U-235 అంటారు దాన్ని. అది 90% చేస్తే న్యూక్లియర్ వెపన్ తయారు చేయొచ్చు. అంటే అట్లాంటి శుద్ధి చేసిన 25-30 కేజీలుగా ఉంటే ఒక న్యూక్లియర్ వార్ హెడ్ తయారు చేయొచ్చు. వీళ్ళ దగ్గర 440 కేజీలు ఉన్నాయి కాబట్టి ఒక 20-30 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయొచ్చు విత్ ఇన్ వీక్స్ లో. కాబట్టి ఇప్పుడు దాన్ని అప్పగించమని ట్రంప్ కండిషన్ లో పెట్టాడు. మేము ఇప్పుడే దాన్ని క్లాజ్ వద్దు, ముందు ఇవి ఓకే అయితే తర్వాత దాన్ని డిస్కస్ చేద్దాం ఇరాన్ అంటుంది. దానికి ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు. ట్రంప్ దీనికి ఒప్పుకోవడం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడు ఏంది, ఇజ్రాయెల్ దీన్ని చెడగొట్టడానికి లెబనాన్ రాజధాని మీద బాంబులు వేస్తుంది, చంపుతుంది. దాంతో ఇరాన్ ఇప్పుడు గొడవ పెట్టింది. దీంతో మళ్ళీ ట్రంప్ రంగంలో దిగి నెతన్యాహుకి ఫోన్ చేశాడు. కొన్ని గంటల ముందు ఫోన్ చేసి నెతన్యాహుతో మాట్లాడాడు. నెతన్యాహు నేను దాడి చేయను, మా బలగాలను విత్డ్రా చేసుకుంటానని నెతన్యాహు హామీ ఇచ్చాడు. తర్వాత హిజ్బుల్లా వాళ్ళు కూడా గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. హిజ్బుల్లా అంటే ఇరాన్ సపోర్ట్ చేసే బలగం లెబనాన్ లో ఉంటుంది. సో ఇప్పుడు హిజ్బుల్లా లీడర్లతో కూడా ట్రంప్ మాట్లాడాడు. సో మీరు ఇజ్రాయెల్ మీద దాడులు ఆపండి, మీ మీద నెతన్యాహు దాడులు ఆపేస్తాడు, అప్పుడు ఇరాన్ మళ్ళీ చర్చలకు వస్తుంది అనేది ట్రంప్ చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాడులు ఆగిపోతున్నాయి అనేది ట్రంప్ లేటెస్ట్ గా ప్రకటించాడు. మరి దాన్ని ఇంకా ఇరాన్ స్పందించలేదు. ఇరాన్కి ఏంటంటే క్లియర్ గ్యారంటీ కావాలా, ఎక్కడా సీజ్ ఫైర్ ని ఇజ్రాయెల్ బ్రేక్ చేయకూడదు, బ్రేక్ చేయకుండా ఉంటేనే చర్చలు మొదలవుతాయి
అనేది ఇది ఉంటుంది. ఇరాన్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా గట్టిగా చెప్పేస్తుంది, ఉంది. అంటే గట్టిగానే ఉంది. పెయిన్ ని మేము అనుభవిస్తాం, మాకేం కొత్త కాదు. జరిగినా ఎక్కడ లొంగిపోవట్లే. అంటే వాళ్ళకి తెలుసు, ఒకటి ట్రంప్ కి ప్రెజర్ పెరిగిపోయింది, రెండోది ఇంటర్నేషనల్ ఎకనామీ డౌన్ అయింది కాబట్టి ఆ ప్రెజర్ కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రెజర్ ముందు, వాళ్ళ ప్రెజర్ వాళ్ళకి కూడా ఉంది, మనకే కాదు నొప్పి, వాళ్ళకు కూడా నొప్పి ఉంది. సో మనకి నొప్పి అలవాటే, వాళ్ళకి నొప్పి అలవాట్లేదు. కాబట్టి మనం నిలబడదాం, ఎవడు ఫస్ట్ కళ్ళు అరుపుతాడో చూద్దాం అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. సో ట్రంప్ కి వేరే మార్గం లేదు, ట్రంప్ కి ప్రెజర్ ఉంది కాబట్టి ట్రంపే దిగి రావాల్సిందే, అది కూడా వీళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏంటంటే ఈ బార్గెనింగ్ లో ఆరితేరారు. అబ్బాస్ అరాగ్చి బుక్ కూడా రాశాడు, నెగోషియేషన్స్ ఎలా చేయాలి అంటే సాగదీస్తా వెళ్ళాలి, అప్పుడు అవతలోడు తప్పకుండా లొంగిపోతాడు అనేది వాళ్ళ థియరీ అన్నమాట. అది ఇక్కడ జరుగుతుంది కరెక్ట్ గానే. సో నాకు తెలిసి ఏంటంటే యుద్ధం మళ్ళీ మునుపట్లాగా రాకపోవచ్చు మాక్సిమం, ఎందుకంటే ట్రంప్కున్న ప్రెజర్ అయితే. కాకపోతే నెతన్యాహు దీన్ని ఒప్పుకొని నిజంగానే చేస్తాడా, మళ్ళీ నెతన్యాహుని ట్రంప్ కంట్రోల్ చేయకపోతే యుద్ధం అనేది మళ్ళీ వస్తుంది. కంప్లీట్ కంట్రోల్ చేయగలిగితే యుద్ధం కనీసం టెంపరీగా అవుతుంది. మళ్ళీ ఒక 8 నెలలు 9 నెలలు 1 year లో మళ్ళీ అటాక్ చేయొచ్చు నెతన్యాహు, జైలుకి వెళ్లకుండా ఉంటాయి. ఎందుకంటే జైలుకి వెళ్లకుండా కాపాడింది కూడా ట్రంపే నెతన్యాహు, లేకపోతే అతని మీద 3 కేసులు ఉన్నాయి, ఇప్పటి జైలు కూర్చునేవాడు.